ప్రియ శ్రోతలు, ఈ రోజున మన పాఠం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండేటందుకు ఈ సంగతులను మీకు రాస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొంటాడో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. ఆయన యందు నిలిచి ఉన్నవాడను అని చెప్పుకునేవాడు ఆయన ఏలాగు నడుచుకున్నాడో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాము. శ్రోతలు వింటున్నారా? దేవునితో సహవాసం అనే అంశం 1 అధ్యాయానికి ఇది కొనసాగింపు. మనము వెలుగులో నడుస్తూ ఉంటే దేవునితో, దేవుని సన్నిధిలో మనకు సహవాసముంటుంది. మన పాపాలను ఒప్పుకుంటూ ఉండాలి. అలాగైతే మన సహవాసానికి అంతరాయం కలగదు. మనము వెలుగులో నడుస్తూ ఉంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. మానవునిలో పరిపూర్ణత లేదు. అందుచేత దేవుని మాటతో మనం ఏకీభవించాలి. పాపం చేయకూడదు. అధాటున పాపం జరిగితే ఒప్పుకోవాలి. ప్రభువు క్షమాపణ పొంది కొనసాగాలి. ఇక 2వ అధ్యాయంలో యేసు మనకు ఉత్తరవాది, మన పక్షాన వాదించే న్యాయవాది, వకీలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేదనగా, ఈ వర్తమానము దేవుని కృపాసువార్త. నరకపాత్రుడైన పాపి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని కుటుంబములోకి వస్తున్నాడు. యేసుక్రీస్తుతో సహవారసుడవుతున్నాడు. తండ్రితో మనకున్న ఈ సంబంధం ఎంతో గొప్పది. చిన్న పిల్లలారా, నేనిదంతా ఎందుకు రాస్తున్నానంటే, నా ఉద్దేశ్యం మీరు పాపం చేయకుండా ఉండాలని. తన బిడ్డలు పాపము చేయకూడదని దేవుని ఆశ. పాపము చేయకుండా ఉండడానికి మనకు దేవుడు సామర్థ్యము, శక్తి ఇచ్చాడు. అయితే అట్టి సామర్థ్యమును పొందటంలో దేవుని బిడ్డలు వెనకబడిపోతున్నారు, తప్పిపోతున్నారు. మనము పాపము చెయ్యలేమని కాదు, మనము పాపము చెయ్యకుండా ఉండగలము. తనకు అనుకూలంగా, తనకు ఇష్టమైన రీతిగా మనం ప్రవర్తించాలని ఆయన కోరిక. అనగా ఆయన వాక్యానికి మనము విధేయులమై బ్రతకాలి. వాక్య ప్రమాణాన్ని మనం పాటించాలి. 1 యోహాను పత్రిక కుటుంబ పత్రిక అన్నాము గదా. దేవుని కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలో ఈ పత్రిక వివరిస్తుంది. సంఘం ఒక కుటుంబం. ఇది యేసు శరీరమే. ఎఫెసీ పత్రిక ఇదే సత్యాన్ని ప్రబోధిస్తున్నది. యేసు శరీరమన్నది నిజమే, కాని ఇది ఒక కుటుంబం. మనం దేవుని కుటుంబంలో ఉన్నాము. మన పరస్పర సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి. మన పరలోక తండ్రితో మనకు అర్థవంతమైన సహవాసం కొనసాగుతూ ఉండాలి. నా చిన్న పిల్లలారా అంటూ యోహాను సంబోధిస్తున్నాడు. నా కన్న బిడ్డలారా అని అర్థం. అనగా తిరిగి జన్మించిన పిల్లలారా అని యోహాను విశ్వాసులను పిలుస్తున్నాడు. మీరు పాపము చేయకుండునట్లు ఈ సంగతులు రాస్తున్నాను. ఏ పాపము ఎవ్వరూ చేయకుండా ఉండడం అనూహ్యం. పాపరహిత సంపూర్ణత, పవిత్రతా సంపూర్ణత ఎవరికుంది గనక అట్టి స్థితికి ఏ మానవుడు చేరి ఉండలేదు. ఇది వాక్య సత్యం. యోహాను అంటున్నాడు, నా చిన్నారి బాలలు, మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను. తన బిడ్డలు పాపంలో జీవించకూడదని దేవుని కోరిక. 1 యోహాను 5వ అధ్యాయం 18వ వచనం అంటోంది, దేవుని మూలముగా పుట్టిన వాడెవడూ పాపము చెయ్యడని మనము ఎరుగుదుము.
నూతన జన్మ పొందిన వ్యక్తి పాపమును అభ్యసించడు. తప్పిపోయిన కుమారుడు పందుల మందతో ఉండనుగాక ఉండను అని వెంటనే బయలుదేరి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఎందుకని? అతడు కుమారుడు, పందికాడు గదా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం అంటోంది, పాపము చేయక మేలు చేస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. ఇది నిజం. నీవు కీడేమీ చెయ్యలేదని నిన్ను నీవే అభినందించుకుంటున్నావా? కీడు చెయ్యలేదు సరే, మేలు చేశావా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగుతుంది. చేయవలసినది చెయ్యకపోవడం ఎంత పాపమో, చెయ్యకూడనిది చెయ్యడం అంతే పాపం. నీవు నేను నడవవలసింది వెలుగులో. వెలుగులో నడిస్తే దేవుని వాక్య ప్రమాణానికి ఎంత తక్కువ పడ్డామో ఇట్టే తెలిసిపోతుంది. యథార్థపరుడైన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డగా తన తండ్రితో సహవాసం చెయ్యాలని కోరుతున్నాడు. అయితే దేవుని ఉన్నత ప్రమాణాన్ని అందుకోలేకపోతున్నానే అనే అసంతృప్తి అతని మనస్సులో తలెత్తుతూనే ఉంటుంది. పాపం జీవితంలో ఉంది, దాని అంకురం పూర్తిగా పోలేదు. అది ఎంత చిన్న పాపమైనా దేవునితో నీ సహవాసానికి అది అభ్యంతరం, అంతరాయం. నా తండ్రికి నాకు మధ్య మేఘం, పొర, తెర, అడ్డం వస్తే దాన్ని వెంటనే తొలగించుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. దేవునికి నీకు మధ్య సహవాసం తెగిపోవడానికి కారణం పాపం. దేవునికి అవిధేయులై జీవిస్తూ దేవునితో సహవాసం తెగిపోయిందని ఎరుగక కంగారు పడే వారెందరో ఉన్నారు. ప్రియశ్రోత, అవిధేయత పాపమని తెలుసుకో. దేవునితో సంబంధం పోదు, పాపం వల్ల సహవాసం పోతుంది. సంబంధం బలమైన బంధం, సహవాసం సన్నని దారం. ఏ విశ్వాసైనా పాపం చేస్తే తండ్రి ఎదుట మన పక్షాన ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు. ఆయన నీతిమంతుడు. పాపం చేసినా ఆయన మన తండ్రి. క్రీస్తు మన కోసం చేసిన శిలువ బలియాగం మీద మన రక్షణ ఆధారపడి ఉంది. అది ముగించబడిన బలి. యేసు అది చేసి ముగించి సమాప్తమైనది అని జయధ్వానం చేశాడు. యేసు ప్రభువు చేసిన దానికి ఎవరూ చేర్చేదేమీ లేదు. క్రీస్తు చేసింది మన రక్షణకు చాలు. మనము ఆయనతో సహవాసం చేయాలంటే మన పక్షాన తండ్రి సమక్షంలో ఉన్న ఉత్తరవాది అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఉత్తరవాది అంటే పారాక్లీట్, అంటే ఆదరణకర్త. ఇక్కడ పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త, అక్కడ యేసుక్రీస్తు మన ఆదరణకర్త. వకీలు, సహాయకుడు, ఇది న్యాయశాస్త్రానికి సంబంధించిన మాట. అక్కరలో నా ప్రక్కనే నిలిచి నాకు సాయం చేస్తాడు. మనకు పరలోక తండ్రి ఉన్నాడు. పాపం చేస్తే రక్షణ రద్దు కాదు గాని యేసుక్రీస్తు మన పక్షాన తండ్రి వద్ద ఉన్నాడు. సైతాను మనకు విరోధి. సైతాను మన మీద నేరారోపణ చేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది. దేవుని సింహాసనమెదుట సైతాను నిలిచి మన మీద అభియోగాలు మోపుతాడు. సైతాను యోబును ఎలా శోధించాడో మీకు జ్ఞాపకముందా? సైతాను అన్నాడు, దేవా, యోబును నాకు వదిలిపెట్టు, అతడెంత బలహీనుడో నేను రుజువు చేస్తాను. ప్రియశ్రోత, అలాంటిదే నీకు సంభవిస్తే యేసు ప్రభు అనే ఉత్తరవాది నీ పక్షాన వాదించటానికి ఉన్నాడు. ఆయన మన కోసం చనిపోయిన ప్రభువు, తిరిగి లేచినవాడు. ఇప్పుడు మహిమలో ఉన్నాడు. సైతాను కంటే మన ఉత్తరవాది గొప్పవాడు. ఆయనే మన పాపాలకు శాంతికరం, అనగా ప్రాయశ్చిత్తం. సర్వలోకానికి ఆయనే ప్రాయశ్చిత్తం, శాంతికరం. రోమాపత్రికలో దేవుని కరుణాపీఠం, కృపాసనం ప్రస్తావించబడింది. క్రీస్తే శాంతికరం, కరుణాపీఠం.
దేవుడు మానవుడు కలుసుకునే సంధిస్థానం. యోహాను పత్రికలో శాంతికరం అంటే ప్రాయశ్చిత్తం, అనగా పాపాలకు క్రయం చెల్లించబడింది. యేసు శిలువ బలియాగమందు పాప విమోచన క్రయం పూర్తిగా చెల్లించబడింది. క్రీస్తు నా అడ్వకేటు, వకీలు, నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. యేసే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. యోహాను ఏమంటున్నాడో జాగ్రత్తగా పరిశీలించండి. ఎవడైనా పాపం చేస్తే పరలోకంలో మనకు ఉత్తరవాది ఉన్నాడు. పాపం చెయ్యగానే సైతాను నోరు తెరుస్తాడు, నిందారోపణ చేస్తాడు. అయితే యేసు వాడి నోరు మూయిస్తాడు. యేసు మన పక్షాన ఉన్న ఉత్తరవాది. అనరాని చెడ్డమాట అంటే, చెడు తలంపు తలంచితే, చెడ్డ పని చేస్తే దేవుని సింహాసనమెదుట మన పక్షాన మాట్లాడి సైతాను నోరు మూయించే ఉత్తరవాది యేసు మనకున్నాడు. యేసు నమ్మకమైన ఉత్తరవాది. ఆయన వాదిస్తుంటే పరిశుద్ధాత్మ మనలను ఒప్పిస్తాడు. మనము తండ్రి ఎదుట మన పాపం ఒప్పుకుంటాము. ఒప్పుకోవడము అంటే దేవుని మాటలతో ఏకీభవించడం. దేవుడు చూచినట్లే మనల్ని మనం చూచుకోగలగాలి. నేను పాపం చేశాను అని తండ్రి ఎదుట ఒప్పుకోవాలి. దేవుని బిడ్డలు దేవుణ్ణి సంతోషపెడతారు, దేవుణ్ణి మెప్పిస్తారు. కీర్తన 139, 23, 24 వచనాలలో గేయకారుడన్నాడు, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. నిత్య మార్గమున నన్ను నడిపించు. తండ్రి, నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకోవాలి. ఒకవేళ నేను పాపము చేసి ఉంటే నీవంటున్నావు గనుక నేను పాపం చేశానని ఒప్పుకుంటాలే. ఇలాంటి డొంక తిరుగుడు ఒప్పుకోలును దేవుడు ఆమోదించడు. యథార్థమైన పశ్చాత్తాపమే దేవుని క్షమాపణకు ద్వారం తెరుస్తుంది. ప్రియశ్రోత, నీవు దేవుని బిడ్డవు, దేవుని కుటుంబంలో ఉన్నావు. దేవుడు నీతో సహవాసము చేయగోరుతున్నాడు. ఏవో నియమాలు, ఆచారకాండ, ఈ తంతులన్నీ నిరర్థకమైనవి. నీ పశ్చాత్తప్త హృదయంలో నిజాయితీ దేవునికి కనపడాలి. నీ స్వంత చిత్తమున్నది. నీ మనస్సు మనస్సాక్షి ఏకమై, దేవా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని అడగాలి. నీవు ఆయన కుటుంబానికి చెంది ఉన్నావు. దేవుడు నీతో సహవాసం చెయ్యాలని ఎంతగానో కోరుతున్నాడు. దేవునితో మాట్లాడగలము, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడే ప్రేమ. ఆయన మన పట్ల ఎంతో వాత్సల్యము గల తండ్రి. దేవుడు వెలుగు. దేవుని పిల్లలు ఆయనతో సహవాసం చేస్తారు. దేవుడు ప్రేమ. దేవుని పిల్లలకు ఒకరితో ఒకరికి సహవాసముంటుంది. వెలుగులో దేవునితో నడవటం, ప్రేమతో ఒకరితో ఒకరు కలిసి మెలిసి నడవడం. ఈ పత్రిక ప్రేమ పత్రిక. ఈ పత్రికలో ప్రేమ అనే మాట 33 సార్లు వస్తుంది. మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాము. ఇది నిశ్చయతకు సంబంధించిన మాట. మనము దేవుని పిల్లలమని, దేవుని కుటుంబములో ఉన్నామని నిశ్చయత ఏమిటి? దేవుని ఆజ్ఞలను పాటిస్తే నిశ్చయత మనకు కలుగుతుంది. ఆయన ఆజ్ఞలంటే దశాజ్ఞలు కాదు. ఇది ధర్మశాస్త్రం కాదు. ఇది దేవుని కుటుంబ వ్యవహారం. ఒక జాతిగా ఇశ్రాయేలు దశాజ్ఞలను యెహోవా నుండి స్వీకరించింది. ఈ దశాజ్ఞల ప్రాతిపదిక మీదనే సభ్యదేశాలన్నీ తమ చట్టాలను రూపొందించుకున్నాయి. రక్షణ లేని వారికి ధర్మశాస్త్రం. అయితే దేవుడు తన కుటుంబానికి కొన్ని నియమాలు పెట్టాడు. తన కుటుంబంలోని పిల్లలకు ఆజ్ఞలివి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తన కుటుంబాన్ని ఉద్దేశించి అన్నాడు, ఒకని భారములను ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు అన్నాడు పౌలు.
ఈ ఆజ్ఞలు ఆ పత్రిక చివరి అధ్యాయంలో కొన్ని పేర్కొనబడినవి. 22 ఆజ్ఞలున్నాయి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలోని కొన్ని ఆజ్ఞలను గమనించండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఆనందం, సంతోషం దేవుని కుటుంబ లక్షణం. ఎడతెగక ప్రార్థించండి. ఇది ఎడతెగని ప్రార్థన మనసు, ప్రార్థన వైఖరి. ఆత్మను ఆర్పకండి. పరిశుద్ధాత్మను కాదు కూడదు అనకండి. ఇవి విశ్వాసులకు యేసు ప్రభువిచ్చిన ఆజ్ఞలు. తండ్రితో సహవాసము కలిగి ఉన్నట్లు నిశ్చయత కావాలంటే మనము యేసాజ్ఞలను శిరసావహించవలసిందే. మన ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఇది దేవుని కుటుంబం. కుటుంబస్తులందరూ ప్రభువును సంతోషపెట్టాలనేవారే. ఆజ్ఞలను గైకొన్నందున మనమాయనను ఎరిగిన వారమని తెలుసుకోగలుగుతాము. గ్నోస్తిక వేదాంతులు తమకే అధిక జ్ఞానమున్నదని, అంతా తమకే తెలుసు అంటున్నారు. యోహాను తన పత్రికలో వారికి జవాబు చెబుతున్నాడు. యేసుక్రీస్తును ఎరిగి ఉండడమే ముఖ్యం. అంతకు మించిన జ్ఞానం మరేముంది? మనము ఆయనను ఎరుగుదుము అనడానికి రుజువేది? నిశ్చయత ఏది? విశ్వాసికి భద్రత, క్షేమము ఉన్నాయని చాలామంది నమ్ముతాము. కాని వారిలో కొందరికి రక్షణ నిశ్చయత లేదు. దేవునికి అవిధేయులు దేవుని పిల్లలెలా అవుతారు? క్రీస్తుకు నిర్నిబంధంగా విధేయులైన వారే దేవుని పిల్లలు, దేవుని కుటుంబికులు. నిశ్చయతకు ఆధారం విధేయత. ఆజ్ఞలను గైకొన్న వారే హృదయమందు నిశ్చయత గలవారు. పైకి బింకంగా కనపడినంత మాత్రాన ఏమీ ఒరగదు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలు గైకొనని వారు అబద్ధికులు. అట్టి వారిలో సత్యము లేదు. ఇది మన అనుభవ జ్ఞానం. విధేయత వల్ల దేవుని పిల్లలమని, అవిధేయత వల్ల అబద్ధికులమని ధృవపడుతుంది. క్రైస్తవుణ్ణి అంటూ క్రీస్తుకు అవిధేయత చూపడమా? అలాంటి మనిషి బ్రతుకే పెద్ద అబద్ధం. అనేకులు మేము దేవుని బిడ్డలము అంటారే కాని వారు నిజంగా దేవుని కుటుంబీకులేనా అని అనుమానం కలుగుతుంది. నీవు దేవుని బిడ్డవైతే నీకు నిత్య జీవముందా? నీకు కొత్త జన్మ, కొత్త స్వభావం సంక్రమించాయా? దేవునితో సహవాసం కావాలనే తీవ్ర వాంఛ నీలో ఉందా? క్రీస్తుకు పూర్తిగా విధేయుడివై బ్రతుకుతున్నావా? ఆయన ప్రతిపాదించిన కుటుంబ నియమాలు నీవు పాటిస్తున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమించని వారు, క్రీస్తుకు విధేయులు కానివారు దేవుని పిల్లలు అంటే ఎవరైనా నమ్ముతారా? నూతన జన్మానుభూతి లేకుండా దేవుని పిల్లలెలా అవుతారు? ఆయన ఆజ్ఞలను గైకుంటూ అప్పుడు మేము దేవుని పిల్లలమని సాక్ష్యమివ్వండి. యోహాను దశాజ్ఞలను గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. దేవుని సంఘానికి యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు, కుటుంబ నియమాలు ఏవో వాటిని గురించి మనతో మాట్లాడుతున్నాడు. యేసు ఆజ్ఞలను నీవు ప్రేమపూర్వకంగా, స్వచ్ఛందంగా పాటించకపోతే అలాంటి వ్యక్తి స్థితి ఎలాంటిదో అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం స్పష్టంగా చెబుతోంది. నీవు ఘోర దుష్టత్వములో అనగా చేదెక్కిన పైత్యములో, దుర్నీతి బంధకములో ఉన్నావు. యేసు ప్రభు ఈ లోకములో ఉండగా తన తండ్రిని గురించి అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. ఆయనకిష్టమైన కార్యమే నేను ఎల్లప్పుడూ చేస్తాను. మనకు అట్టి కోరిక ఉందా? నేను నా ప్రభువుకు ఇష్టమైనదే చేస్తాను. కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్య జీవము గలవాడు. ఆయన యందలి విశ్వాసము అతనిలో దేవుని చిత్తానికి విధేయతను ప్రకల్పన చేస్తుంది. ప్రకృతి సంబంధి దేవుని చిత్తమును లక్ష్యపెట్టడు. శ్రోతలు, యోహాను అంటున్న ఈ మాట విన్నారా? ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు. వానిలో సత్యము ఏ కోశానా ఉండదంటే ఉండదు. పరిశుద్ధాత్మచేత ప్రేరేపించబడి యోహాను ఈ మాటలు రాస్తున్నాడు.
సత్యము లేనివాడెవడు? దేవుని బిడ్డలే అంటూ మరో చెంప ఆయన ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా బ్రతికేవారే. ఆయన వాక్యమును ఎవరు గైకొంటారో వారిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుని వాక్యమంటే ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అంశాలు అందులో ఉన్నాయి. దేవుని వాక్యంలో ఆజ్ఞలు ఒక భాగమని మనం గుర్తించాలి. దేవుని వాక్యమంటే దేవుని చిత్తానికి, సంకల్పానికి వ్యక్తీకరణ. అది ఆజ్ఞ కావచ్చు, హితోపదేశం కావచ్చు. దేవుని వాక్యంలో మన జీవితం విషయంలో దేవుని చిత్తమేమిటో పూర్తిగా బయలుపరచబడింది. దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షం. యోహాను సువార్త 14:15 ప్రభువు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. యోహాను సువార్త 14:23 యేసు అన్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట అనగా వాక్యము గైకొంటాడు. ఆజ్ఞలను గైకొనడం కంటే వాక్యమంతా గైకొనడం ఇంకా శ్రేష్టం. ఆజ్ఞను పాటించటమంటే అధికారానికి లోబడడం. వాక్యం గైకొనడమంటే దేవుణ్ణి ప్రేమించబట్టి ఆజ్ఞలను మించి చేయడం. ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టడానికి వాక్యమును గైకొనడం జరుగుతుంది. పరలోకపు తండ్రిని సంతోషపెట్టేది ఏదైనా ఆయన బిడ్డలు సంతోషంగా చేస్తారు. ప్రభువును ప్రేమించేవారు ఆజ్ఞ అని కాదు, స్వచ్ఛందంగా ఏదైనా చేస్తారు, ఎంతైనా చేస్తారు. మనము ఆయన యందున్నాము అనడానికి ఇదే రుజువు. ఆయన యందు నిలిచి ఉన్నవాణ్ణి అని చెప్పుకునేవాడు ఆయన ఏలాగు నడుచుకున్నాడో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. ప్రభువుకు తనను తాను అప్పగించుకున్న వ్యక్తి ఆయనలో పాలివాడై ఆయనలాగే నడుచుకుంటాడు. నీవు ప్రభువును ప్రేమిస్తావు గనుక ఆయననే సంతోషపెడతావు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.